పార్ట్ 2 అనుకుంటా కదా. 2 అక్క వచ్చేసావా? బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, గార్డెన్లో ఒక పెద్ద మిస్టేక్ చేసామన్నమాట అనాలోచితంగా. ఆల్రెడీ కొంత పని చేసేసినాక ఇంట్రడక్షన్ చెప్తున్నాను. పార్ట్ 2 అనుకుంటా కదా. 2 ఏదో ఒకటిలేండి, మంగమ్మ శబ్దం లేదు ఏం లేదు. కానీ మొత్తానికైతే ఇదిగోండి, పని సగం మొదలు పెట్టేసినాక అప్పుడు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. చేసిన మిస్టేక్ ఏంటి, ఎవరు ఏదైనా గార్డెన్లో పని చేసినా అనాలోచితంగా ఏ పని చేయొద్దండి. 1-4 సార్లు ఇది ఇలా ఉంటే ఫ్యూచర్లో అలా అయితే ఇలా అయితే ఇలా అయితే అలా అయితే 36 సార్లు ఆలోచించి పెట్టుకోండి. లేకపోతే అసలు డబల్ ట్రిపుల్ 4 టైమ్స్ పని అవుతుంది అన్నమాట. ఇప్పుడు మాకు అదే అవుతుంది. మొత్తం బడి చేస్తున్నాము. ఏమేం చేస్తున్నాం ఏంటనేది చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా మా జంబో లక్ష్మణ మొక్కని పెట్టడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చేటట్టుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. వీడియో కొంచెం ఫన్నీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. క్యాండీ ఎందుకో 2 రోజుల నుంచి బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళటము. ఇప్పుడు తలకే చూసారా, ఇప్పుడు వీడియో తీస్తున్నామని ఎలా ఉంచుకుని కూర్చుందో అదిగోండి. ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది. ఎందుకండి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బిల్డప్లు దా పైకి రావా? ఇప్పుడు ఎవరికి నష్టం లేదులే, కూర్చో అక్కడ. రూబీ ఎంత చెప్పినా ఇంకా అదే దాని ఫిక్స్ ప్లేస్ అనమాట. పెడిగ్రీ బ్యాగ్ మీద ఉంటుంది చూడు పప్పి. ఇదిగోండి, ఇక్కడ ఇది పెద్దది ట్యాంక్ పెట్టాం కదా, దీనిలో అంత చెత్త అయితే వేసాం. కానీ ఇక్కడ కొంచెం ఏదైనా ఇది వాటర్ కిందకి వెళ్ళే ప్లేస్లో ఉందండి, రాంగ్ ప్లేస్లో. ఎంత చాలాసార్లు చేస్తూ ఉంటాయి ఇట్లాగే అనాలోచితంగా పనులు. ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ నుంచి తీయాల్సి వస్తుంది. ఇదిగోండి, మొత్తం అంతా కూడా ఎరువైపోయింది. ఆకులన్నీ మనం వేసినవన్నీ కూడా ఎరువైపోయింది. కాకపోతే మిస్టేక్ ఏం చేసామంటే, ఒక సైడ్ నుంచి నింపుకొని ఇంకో సైడ్ ఖాళీగా ఉంటే ఇది ఎరువయ్యే లోపల అటు మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లా కాకుండా వేసిన దాని మీద మొత్తం వేస్తూ ఉన్నాము. ఇంక ఇప్పుడు ఇదిగోండి, ఈ పురుగులు అవన్నీ దానివల్ల నష్టం ఏమి లేదు మనకి. కూడా చూపించు, ఈ నల్ల ఇవన్నీ తేమకు వస్తాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. అది మనకి ఎరువు అవ్వడానికి హెల్ప్ చేసే పురుగులే. ఇదిగోండి, ప్రసాదం లాగా అన్ని మొక్కలకి పెడుతున్నాం. ఇది అమ్మను విట్టి అంటే అన్న పురుగు ఉంది ఏమన్నా భయం వేస్తుంది సాయి నాకు. నేను అంటానంటే ఇలాగ ఈరోజు వర్కౌట్ సంజనకు వర్కౌట్ అవుద్దంట. సంజన నేను చేస్తాను ముచ్చట పడుతుంది, చేయమందాం. ఇదిగోండి, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో మట్టి నింపుకునేటప్పుడు మనము ఈ చెత్త ఉంటుంది కదండి, ఎండాకులు అవన్నీ ఒక్కొక్క లేయర్ ఒక లేయర్ ఆకులు పెట్టేసి, ఒక లేయర్ కొంచెం మట్టేసి ఆకులు పెట్టేసి అలా 2-3 రోజులు తడుపుతా ఉన్నాం అనుకోండి, కిందకి వెళ్ళిపోద్ది, తొందరగా ఎరువైపోతుంది. మనకి మట్టి కూడా మంచి లైట్ వెయిట్గా అయిపోద్ది అన్నమాట. మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ ఉంటుంది కదండి, ఇట్లా కొంచెం ఎండి నాకు పెట్టేసాం అనుకోండి, చక్కగా ఎరువైపోతుంది. మెయిన్ ఏంటంటే ఇది వేయటం వలన మట్టి బాగా లైట్ వెయిట్గా అవుతుందండి, చాలా మంచిది. దీనిలో ఇప్పుడు ఎన్ని వందల వేలు తులసి మొక్కలు మట్టి. ఇదిగోండి, ఇంకొక 1 more బిగ్ మిస్టేక్ అనమాట. ఇది మొక్క పెద్ద దాంట్లో పెట్టమంటే ఆ రోజు పొరపాటుగా ఈ సన్న డ్రమ్ములోకి ఈ పెద్ద మొక్కని తీసుకొచ్చాం కదండి, ఇది లక్ష్మణ ఫలం మొక్క, దీన్ని దానిలోకి ఇరికిచ్చారనమాట ఆ వేళ. ఇప్పుడు కానీ అది అసలు అంత పెద్ద మొదలు ఉంది కదండి, దానిలో అది సర్వైవ్ అయ్యేటట్లేదు. అంటే బతికింది కానీ మళ్ళీ ఫ్యూచర్లో మార్చాలంటే కష్టమైపోద్దని ఇవాళ ఇప్పుడు ఈ డ్రమ్ సెట్ చేస్తున్నాం కదా, దీనిలోకి పెట్టేద్దామని చెప్పి తీస్తున్నాము. ఇప్పుడు అది చాలా కష్టం మీద వస్తుంది బయటికి. ట్రై చేయి, ఇట్లా పట్టుకుని గుంజండి. రెడీ, 1 2 3 గో. యా, కమాన్, యూ కెన్ డూ. కొంచెం అది కట్ చేయండి, ఏం కాదు, వేర్లు చాలా ఉన్నాయి. లాగు హై సా
నువ్వేంటే మధ్యలో నీ హడావుడి లేగా. జంబో మొక్కని జరభద్రం. అయ్యయ్యయ్య, ఇదిగోండి మొత్తానికి కష్టపడి తీసామన్నమాట. ఇష్టం ఉంటే కష్టం తప్పదు కదా. సో తీసాము. దీన్ని ఇప్పుడు దీనిలోకి షిఫ్ట్ చేయాలి. అది చాలా మొదలు లావుగా ఉంది కదండి, కొంచెం పెట్టేసప్పుడు మట్టి ఫిల్ చేస్తాము. అంటే చాలామంది అనుకోవచ్చు ఇది ఇంకా ప్రాపర్గా ఎరువు అవ్వలేదు కదా, ఏం కాదా అని చెప్పి. మనం ఎప్పుడైనా ఇలా పెట్టేటప్పుడు అండి కొంచెం అన్నీ ఎండిపోయిన ఆకులు ఉండేటట్టు చూసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. దాంతో పాటుగా వాటరింగ్ ఎక్కువ చేయకోకుండా చూసుకోవాలన్నమాట, నీళ్ళు ఎక్కువ పోయకుండా. అప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు. మొత్తానికి జంబో లక్ష్మణ ఫలం మొక్కని సెట్ చేసేసామన్నమాట. పాపం అది దాని ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత చక్కగా వేరు పోసుకుందో చూడండి. అసలు ఎన్ని పిల్లవేరులో అట్టలు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ తీయాల్సి వచ్చింది. సారీ మొక్క, నీకోసమే, నీ క్షేమం కోసమే ఆలోచించాము. సో అదండి పని అయితే ఇంకా పూర్తి అవ్వలేదు, చీకటి అయిపోయింది. కానీ మొత్తానికి ఈ ప్లేస్ ఖాళీ చేసాము. ఇది ఇంకా క్లీనింగ్ సెక్షన్ మిగిలింది, అంతా అయిపోయింది. ఈ గార్డెన్ అయితే ప్రాపర్గా సెట్ అయిపోయింది. ఇంకా సో క్లీనింగ్ అంతా అయిపోయి మళ్ళీ రీఅరేంజ్ చేసింది అదంతా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈరోజుకైతే అయిపోయిందనమాట అలా ఓపిక. మొత్తానికి సెట్ అయింది కదా, అది హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ఇంతే చేస్తూ ఉంటారండి, అప్పుడప్పుడు అనాలోచితంగా పనులు చేస్తూ ఉంటారా? చేయకండి, ఓకేనా? చేయకోకుండా 1కి 4 సార్లు ఇది ఇక్కడ పెడితే ఫ్యూచర్లో అలా అయితే ఏమవుతుంది, ఇలా 10 రకాలుగా ఆలోచించి అప్పుడు పెట్టుకోండి. మరి ఈరోజుకి వీడియో ఇదేనండి. మీకు ఏదన్నా కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. గార్డెనింగ్ చేయడం మాత్రం ఆపకండి. కష్టమైన నష్టమైన ఏదైనా కూడా మొక్కలు పెంచండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మట్టి చేతులతో సునీత.